దీనిలో విషయాలు కూడా చెప్పాలి. ఆ తర్వాత నవంబర్ 8న ధర్మేంద్ర ప్రధాన్ గారు మన రాష్ట్ర పర్యటనకు వస్తారు. ముఖ్యమంత్రి గారితో సమావేశం అవుతారు అమరావతిలో నవంబర్ 8. ఈ డేట్లన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కుట్ర అప్పుడే అర్థమవుతుంది మీకు. సమావేశం అయినటువంటి మరుసటి రోజు నవంబర్ 9న విశాఖపట్నం వస్తారు ధర్మేంద్ర ప్రధాన్ గారు. వచ్చి ఏం చెప్తారండి, ఏ పార్ట్నర్షిప్ విత్ ప్రైవేట్ ఫర్మ్స్ ఈజ్ నెసెసరీ ఫర్ RINL అని ప్రకటన చేస్తారు ధర్మేంద్ర ప్రధాన్ గారు. మీడియా ముందు మిత్రులందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ముందు రోజేమో ముఖ్యమంత్రి గారితో సమావేశం జగన్ రెడ్డి గారితో, మరుసటి రోజు విశాఖపట్నం వచ్చి ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అవసరం RINL అని చెప్పి ప్రకటిస్తారు. ఆ తర్వాత డిసెంబర్ 2019 ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈజ్ అ మెంబర్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్. ఇది స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ వారు డిసెంబర్ 6, 2019న విడుదల చేసినటువంటి రిపోర్టు. దీనిలో చాలా స్పష్టంగా ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అన్ని కనుక పూర్తి చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గాడిలో పడుతుంది అని చెప్పి చాలా స్పష్టంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సభ్యుడిగా ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ నివేదిక, దానిలో స్పష్టంగా రీబార్ మిల్ కి 430 కోట్లు, AS4 244 కోట్లు, రీవ్యాంపింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బాయిలర్స్ 100 కోట్లు, ఆగ్మెంటేషన్ ఆఫ్ పైప్ లైన్స్ 150 కోట్లు, కోకోవెన్ 944, ఇట్లా చాలా క్లియర్ గా ఐటమ్ వైజ్ 2500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తే RINL కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సభ్యుడిగా ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ నివేదిక. ఆ తర్వాత ఈ నివేదిక సమర్పించిన తర్వాత ఆశ్చర్యకరంగా ఫిబ్రవరిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగినటువంటి ఒక ప్రశ్నకి ధర్మేంద్ర ప్రధాన్ గారు సమాధానం చెప్తారు రాజ్యసభలో. అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 474. ఆ రోజున ఏం సమాధానం చెప్పారు ధర్మేంద్ర ప్రధాన్ గారు? MOU సైన్ అయిపోయింది, ఒప్పందం జరిగిపోయిందని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎప్పుడు సమాధానం చెప్పారండి? సంవత్సరం క్రితం ఫిబ్రవరి 2020లో. ఆ రోజునే స్పష్టంగా పార్లమెంట్ లో మీ పార్లమెంట్ సభ్యుడికి సమాధానం చెప్తే దేనికి తొక్కిపెట్టారు మీరు? ఇవాళ సూటిగా అడుగుతున్నా జగన్ రెడ్డి గారిని, సంవత్సరం క్రితం మీకు విషయం తెలిస్తే ఏ కుట్ర కోసం మీరు తొక్కిపెట్టారు? రాష్ట్ర ప్రజలకు తెలియజేయకుండా మీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటం చేయకుండా ఎందుకు మౌనంగా కూర్చుండిపోయారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే వేమిరెడ్డి గారు స్టాండింగ్ కమిటీగా ఏ సభ్యుడైతే ఉన్నాడో అక్కడేమో 2500 కోట్ల రూపాయలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గాడిలో పడుతుందని నివేదికిస్తుంది. ఫిబ్రవరిలో అదే వేమిరెడ్డి గారికి ఒప్పందం జరిగిపోయిందంటే ఈయన గారు మౌనంగా కూర్చుంటారు. మార్చి 2020 వైఎస్ అవినాష్ రెడ్డి, ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. అవినాష్ రెడ్డి ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ, అంటే పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించినటువంటి కమిటీలో సభ్యుడు. ఇది నివేదిక. వీళ్ళు మార్చి 3, 2020న అవినాష్ రెడ్డి సభ్యుడిగా ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ ఆన్ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి CPSE డిస్ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి నివేదిక సమర్పిస్తుంది. మరి ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి 1 నెల క్రితం ఫిబ్రవరి నెలలో ధర్మేంద్ర ప్రధాన్ గారు RINL డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడి పార్లమెంట్ లో సమాధానం చెప్తే ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు అవినాష్ రెడ్డి? దేనికి కక్కుర్తుపడి? అంటే మీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి కుట్రలో మీరందరూ భాగస్వాములై బాధ్యత గల ఎంపీలుగా ఢిల్లీలో ఉండి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉండి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడతారా? ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాడు అవినాష్ రెడ్డి? ఎందుకు ప్రస్తావించలేదు స్టీల్ ప్లాంట్ గురించి? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం. అవినాష్ రెడ్డి సమీప బంధువు జగన్ రెడ్డికి వీళ్ళందరూ కీలకమైనటువంటి కమిటీల్లో ఉండి ఎక్కడా కూడా స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఇది జరిగిపోయిన తర్వాత ఆగస్టు 2020లో ఒక వర్కింగ్ గ్రూప్ ని ఏర్పాటు చేయాలని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక డైరెక్షన్ ఇస్తారు RINL కి, పాస్కోకి. అప్పుడు కూడా మాట్లాడరు. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, అక్టోబర్ 26వ తేదీన జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనేది ఏర్పాటు అవుతుంది RINL కి, పాస్కోకి. ఏర్పాటైనటువంటి 2 రోజుల్లోనే మళ్ళీ పాస్కో వాళ్ళు వచ్చేస్తారు జగన్ రెడ్డి గారి దగ్గరికి. అక్టోబర్ 29న ముఖ్యమంత్రి గారితో ప్రత్యేక సమావేశం తాడేపల్లిలో పాస్కో వాళ్ళు. అది మీరు ట్విట్టర్లో కూడా చూసుకోవచ్చు, ఏఎన్ఐ ట్విట్టర్లో ఎక్కడైనా కానీ. అంటే వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసిన 2 రోజుల్లోనే మళ్ళీ జగన్ రెడ్డి గారి దర్శనానికి వచ్చేస్తారు. అయ్యా మేము వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం, ఇంకా బండి ముందుకెళ్తోంది, మీ ఆశీర్వాదంతో అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది, ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి పాస్కో వాళ్ళు వచ్చి మళ్ళీ జగన్ రెడ్డిని గారిని కలుస్తారు. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, పాస్కోకి సంబంధించినటువంటి ప్రతి కీలక ఘట్టానికి
ముందో వెనకో జగన్ రెడ్డితోనో విజయసాయి రెడ్డితోనో సమావేశాలు ఎందుకు జరిగాయి? ఇవాళ నేను డేట్లతో సహా చెప్తా ఉన్నా. ఏ కుట్రలో భాగంగా మీరు ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు? సూటిగా నేను 5 కోట్ల రాష్ట్ర ప్రజల పక్షాన్ని అడుగుతున్నా. ఆ సమావేశం అయిపోయిన తర్వాత డిసెంబర్ 17న విజయసాయి రెడ్డి మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుస్తారు ఢిల్లీలో. కలిసిన నెల రోజుల్లోనే జనవరి 25కి కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్ కి ఆమోదం క్లియర్ చేసేస్తుంది. అంటే ఒక్కసారి నిజంగా ఇవన్నీ మేము స్టడీ చేసిన తర్వాత ఎంత ఆశ్చర్యానికి మేము లోనే వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి. జూన్ 2019లో పాస్కోవాల్ ముఖ్యమంత్రి గారిని కలుస్తారు, జూలైలో ప్రపోజల్ ఇస్తారు, సెప్టెంబర్ 2019లో విజయసాయి రెడ్డి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుస్తారు, అక్టోబర్లో ఎంఓయూ అయిపోతుంది. తర్వాత మళ్ళీ డిసెంబర్లో స్టాండింగ్ కమిటీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. నవంబర్ 8న ముఖ్యమంత్రి గారిని ధర్మేంద్ర ప్రధాన్ గారు విజయవాడలో కలుస్తారు. మరుసటి రోజు ఆయన వైజాగ్ వచ్చి ప్రైవేట్ ఈక్విటీ గురించి మాట్లాడతారు. అక్టోబర్లో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు అయిపోతుంది. 2 రోజుల్లోనే మళ్ళీ పాస్కోవాల్ వెళ్ళి జగన్ రెడ్డి గారిని కలుస్తారు. డిసెంబర్ 2020లో విజయసాయి రెడ్డి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుస్తారు. జనవరిలో మొత్తం క్లియరెన్స్ వచ్చేస్తుంది. ఇదండి కదా. జగన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా అమ్మకానికి పెట్టాడో, ఏ విధంగా కుట్రలో భాగస్వామి అయ్యాడో ఇవాళ మొత్తం డేట్లతో సహా నెలల వారీగా ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పమని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఆర్ఐఎన్ఎల్కి ఐరన్ ఓర్కు సంబంధించి ఏదైతే కొరత ఉందో దానిని తీర్చడం కోసం ఇదే విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమిట్ లో భాగంగా ఆర్ఐఎన్ఎల్ సైన్స్ ఎంఓయూ విత్ ఏపీఎండిసి ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ కుక్కునూర్ ఐరన్ ఓర్ మైన్స్. కుక్కునూర్ ఐరన్ ఓర్ గనులని ఆర్ఐఎన్ఎల్ కి కట్టబెట్టడం కోసం ఏపీఎండిసి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇదే విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమిట్ లో ఆయన ఒప్పందాన్ని కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఆ రోజున ఆర్ఐఎన్ఎల్ ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా శ్రమించారో ఈ ఒప్పందం సాక్షి కాదా? ఆ రోజున ఈ ఒప్పందం జరిగిన రోజున ఆర్ఐఎన్ఎల్ సిఎండి మధుసూదన్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు మా స్టీల్ ప్లాంట్ ని కాపాడటం కోసం కుక్కునూరు ఐరన్ ఓర్ గైన్స్ గనుల్ని మాకు కట్టబెడతా ఉన్నారని చెప్పి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ తర్వాత ఈ ఆర్ఐఎన్ఎల్ ఏపీఎండిసి జాయింట్ వెంచర్ ఇష్యూ, ఈ గనుల వ్యవహారం, కుక్కునూరు గనుల వ్యవహారం నీతి ఆయోగ్ లో పెండింగ్ లో ఉంది. దీనికి ముందే మొన్న మధ్యనే ఫిబ్రవరి 2021న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ వాళ్ళు మళ్ళీ కూడా ఒక నివేదికని సమర్పిస్తారు పార్లమెంట్ లో. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సభ్యుడిగా ఉన్నటువంటి ఆ కమిటీలో వాళ్ళు సమర్పించి చాలా స్పష్టంగా దానిలో కుక్కునూర్ ఐరన్ ఓర్ మైన్స్ గనక మనం అప్పచెప్పితే ఆర్ఐఎన్ఎల్ కు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పి ఇదిగోండి ఫిబ్రవరి 2021న స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్ గా ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ had informed that a joint venture agreement between RINL and Andhra Pradesh Mineral Development Corporation is under deliberation for exploration and development of iron ore mining reserves over an area of 2,000 hectares in Kukunur, West Godavari district, Andhra Pradesh. ఇది సాక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషికి సాక్ష్యం. స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ మీ ఎంపీ వేమిరెడ్డి సభ్యుడిగా ఉన్నటువంటి నివేదికలో ఉంటే మీరు ఎందుకని కుక్కునూరు గనుల గురించి మాట్లాడలేదు? ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు, మీరు ఎందుకని ప్రస్తావించలేదు? నిన్నగాక మొన్న నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆ సమావేశంలో పాల్పంచుకున్నారు. ఒక్క మాట మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా? ఒక్క మాట కుక్కునూరు ఐరన్ ఓర్ మైన్స్ గురించి నీతి ఆయోగ్ లో పెండింగ్ ఉన్నటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారా అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీకు ఆర్ఐఎన్ఎల్ సర్వనాశనం అవడం కావాలి. ఇది ప్రైవేటైజ్ చేస్తున్న విషయం కానీ మాకు తెలియదు అని చెప్పి విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు మనకు అందరికి తెలుసు. మరి వేళ చూశారు, వేళ ఎప్పుడప్పుడు ఒప్పందాలు జరిగాయి, ఎప్పుడప్పుడు జరిగాయి ఏంటంటే విషయాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో ఈవేళ మా పట్టాభి గారు మేము ముందు పెట్టడం జరిగింది. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు జగన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి గారిని ఈవేళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవన్నీ కూడా చీకటి ఒప్పందాలు. వ్యాపారం కోసం మన స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో సందర్భం మనం చేస్తాను. ఒక వ్యాపారస్తుడు ఒక దొంగ ముఖ్యమంత్రి అయితే ఎలాగ ఉంటుందో ఈ ఇన్సిడెంట్ ఒకటి చాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇవాళ చూశారు మీరు, మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ హిస్టరీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందరికీ తెలుసు ఎంతో మంది త్యాగంతో వచ్చిన స్టీల్ ప్లాంట్. అంతేకాకుండా రైతులు 32,000 ఎకరాల వరకు సుమారు ఇచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. మరి ఈవేళ ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నాన్ని మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని మన రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందా లేదని చెప్పి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఈవేళ చూశారు, ఈవేళ విశాఖ ఉక్కు కారాగారిని జగన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తున్న విషయం మొన్న రాజ్యసభలో మనకు దాటిదలం అయింది. ఈ క్వశ్చన్ కూడా మేమేసింది కాదు, విజయసాయి రెడ్డి గారు స్వయంగా రాజ్యసభలో వేసిన క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ చూసుకుంటే ఈవేళ మనకి అతను వేసిన క్వశ్చన్కి మన అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ఇండస్ట్రీ మంత్రి గారు ఇచ్చిన సమాధానం కూడా దీంట్లో క్లియర్గా ఉంది. ఇంకా మరి జగన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇవాళ చూశారు, ఈవేళ ఇంకా మనకు గురుగారు చెప్పినట్టు 2019 అక్టోబర్లో పోస్కో కంపెనీతో MOU జరిగిందని రాజ్యసభ సాక్షిగా కేంద్ర మంత్రి గారు సమాధానం ఇచ్చిన సంగతి ఎవరికి సమాధానం చెప్పారండి? రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన క్వశ్చన్. అంతేకాకుండా ప్లాంట్లో పోస్కో వాటా 50% ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోస్కో విశాఖ స్టీల్ ప్లాంట్ను వచ్చి సందర్శించారని కూడా చెప్పారు. అంటే కంపెనీ వాళ్ళు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా సందర్శించిన సంగతి కూడా రాజ్యసభలో మంత్రి గారు స్వయంగా చెప్పారు. ఇంత జరిగిన తర్వాత కూడా మాకు తెలియదు అని చెప్పి మరి వీరు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది విషయం ఈ సందర్భంగా తేటలో అయింది. అంటే పోస్కో ప్రతినిధులు జగన్ రెడ్డిని తాడేపల్లి ఆ ప్యాలెస్లో 2-3 సార్లు కలిశారండి. ఫోటోలు కూడా సాక్ష్యాలు, గతంలో ఫోటోలు కూడా చూపించాం మేము. మరి ఫోటోలు సాక్ష్యాలు, జగన్ రెడ్డితో సమావేశం, ఇది వాస్తవం కాదా? చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈవేళ పూణేలో ఈ పోస్కో కంపెనీ ఉండేటువంటి పెద్దలు కలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఇది చీకటి ఒప్పందాలు జరిగిన తర్వాత ఆ కంపెనీ CEO తోటి సన్మానం, ఇది వాస్తవం కాదా అండి? అంటే మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని సముద్రంలో కలిపేస్తారండి? ఇది పద్ధత అండి? ఇది ఎంతోమంది త్యాగం చేసినటువంటి మరి ఈ ఫ్యాక్టరీని ఈ విధంగా నిర్వీర్యం చేసి సుమారు 150,000 మంది కార్మికుల కుటుంబాలను పొట్టకొట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే పోస్కో విశాఖ ఉక్కు మధ్య లావాదేవీల కోసం జాయింట్ వర్క్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. ఇది కూడా పోస్కో కంపెనీ వారు 9/7/2019 ఒకసారి, 23/9/2019 ఒకసారి, 22/2/2020 విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ పరిశీలించినట్టు కూడా స్వయంగా మంత్రి గారు రాజ్యసభలో చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంలో మేము పనిచేస్తున్నాను. ఇవన్నీ కూడా వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఇంతకుముందు కూడా అనేక సందర్భంలో మాట్లాడాం. ఇవాళ సాక్ష్యాధారాలతో ప్రజల ముందు పెడుతున్నాం చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా అక్టోబర్ 29, 2020 కంపెనీ CMD జగన్ రెడ్డితో సమావేశం అయిన మాట వాస్తవం కాదా? జగన్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం.
ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? విశాఖ ఉక్కును అమ్మడానికి కాదా, ఈ రహస్య ఒప్పందాలను అమలు చేయడానికి కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి ఈ విజయసాయి రెడ్డి కానీ జగన్ రెడ్డి కానీ ప్రజలకు మాకు కాదు, ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే నాకు తెలియదు అన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టు 2020 ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఢిల్లీలో ఒక సమావేశం అయింది. ఆ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రంజిత్ భార్గవ్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారు, అప్పుడు ఉన్నటువంటి సిఎస్ గారు నీలం సాహాని గారు ఆ సమావేశానికి వెళ్ళిన మాట వాస్తవం కాదా? మరి ఆ సమావేశాలు పాల్గొన్నారు కదా, మరి ఆ సిఎస్ గారు కానీ వీళ్ళు కానీ వచ్చి ఆ సమావేశం గురించి మీ ముఖ్యమంత్రికి చెప్పరండి? మరి ఈవేళ మాకు తెలియదని చెప్పి ఏ విధంగా మాట్లాడుతున్నారండి? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కదా. మరి చీకటి ఒప్పందాలు చేసుకోవడం వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా వాళ్ళని మేము అడుగుతున్నామండి. దానికి సమాధానం చెప్పాలి. ఈవేళ విజయసాయి రెడ్డి దేనికి మాట్లాడరు. ఇంకో విషయం ఏంటంటే ఈవేళ విజయసాయి రెడ్డి గారు నంగనాచిలాగా మాట్లాడతాడు. అదే నాకు తెలియదండి. విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత మాదండి. ఇవాళ పాదయాత్ర చేస్తున్నామని చెప్పి విశాఖపట్నంలో పాదయాత్ర చేస్తారు, ముసలి కన్నీరు కాల్చుకుంటారు. విజయసాయి రెడ్డి గారు మీరు స్టీల్ ప్లాంట్ను కాపాడాలన్నటువంటి ఆలోచన నిజంగా మీకుంటే విశాఖపట్నంలో పాదయాత్ర చేయండి. మూర్ఖులు కాకపోతే మీరు మీ పాదయాత్ర ఢిల్లీలో చేయండి. మీ ఎంపీలు మీరు మీ ముఖ్యమంత్రి కలిసి ఢిల్లీలో పాదయాత్ర చేయండి. విశాఖపట్నంలో చేయడం ఏంటి? రాజకీయ లబ్ధి కోసమా మీరు పాదయాత్ర చేయడం? అంతేకాని ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలనే ఆలోచన మీకు లేదా? నిజంగా ఆలోచన మీకుంటే ఢిల్లీలో పాదయాత్ర చేయండి, ప్రధానమంత్రిని కలండి, మెడలు వంచి ఒప్పిస్తారని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడారు మీరు. మరి ఎందుకు మెడలు వంచలేకపోతున్నారు? ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 20 సార్లు ఢిల్లీ వెళ్ళారు స్పెషల్ ఫ్లైట్లో. ప్రధానమంత్రి గారిని కలిశారు. ఎప్పుడన్నా ఈ విషయం మాట్లాడారా? ఎప్పుడన్నా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా? స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం మీరు ప్రయత్నం చేశారా? మరి 20 సార్లు వెళ్ళి ఏం చేసావయ్యా? ప్రధానమంత్రి గారు ఏం పీక్కుంటూ వచ్చావు అక్కడ? 20 సార్లు ఎందుకు వెళ్ళావు? మొన్న విశాఖపట్నం వచ్చాడు ముఖ్యమంత్రి గారు, వచ్చి ఒక దొంగ సాధువుని కలిసి వెళ్ళిపోయి తప్పించి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ అక్కడ భూములు ఇచ్చిన రైతులు కానీ కలిశారండి. ఎందుకు కలగకూడదండి? ఇంత పెద్ద ఇష్యూ అండి ఇది. ఆంధ్ర రాష్ట్రానికి భారీ పరిశ్రమ, మనకి ఇంత భారీ పరిశ్రమ అమ్మేస్తూ ఉంటే, తాకట్టు విడేస్తూ ఉంటే, చీకటి ఒప్పందాలు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడట్లేదు? పైగా స్టీల్ ప్లాంట్ ఎయిర్పోర్ట్లో కూర్చొని నేను అక్కడికి రాను, నాతో మాట్లాడి వాళ్ళంటే ఎవరన్నా 25 మంది మాత్రం రండి అని చెప్పి ఎయిర్పోర్ట్లో మా సమావేశం పెడతావా? ఇంత ముఖ్యమైన సంఘటన ఎయిర్పోర్ట్లో సమావేశం పెట్టి ఏది కట్టు కదని చెప్పి వాళ్ళు పంపించేస్తావా? మళ్ళీ ఒక్కో స్టేట్మెంట్ ఇచ్చాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక మూర్ఖుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ప్లాంట్ను కాపాడడం కోసం కాదు, 7,000 ఎకరాలు అమ్మేస్తే నష్టం ఏంటి అడుగుతున్నాడు. మళ్ళీ స్టీల్ ప్లాంట్లో 7,000 ఎకరాలు అమ్మేస్తే స్టీల్ ప్లాంట్ ఆ లాభాల్లోకి వస్తుంది కదా. ఇదేంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన విషయం? అంటే చీకట్లో ఒప్పందాలు చేసుకుంటారా? మీ వ్యాపారాల కోసం స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టేస్తారా? ఇది పద్ధత అని చెప్పి ఈవేళ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే మనం మాట్లాడాం, నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చాను. ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా స్టీల్ ప్లాంట్ కాపాడాలనేటువంటి దృక్పథమే ఉంటే అత్యవసర సమావేశం పెట్టండి, అసెంబ్లీ ఒక్కరోజు సమావేశం పెట్టండి, అన్ని పార్టీలు కలిపి ఏకగ్రీవంగా తీర్మానం చేద్దాం. ఆ తీర్మానం పట్టుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళండి. మీ ఎంపీలతో పాటు మీ అందరూ అన్ని పార్టీ వాళ్ళు కూడా వస్తారు. వెళ్ళి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొద్దామంటే ఇప్పుడు నీకు ఖాళీ లేదండి? ఏం పీకుతున్నావా ప్యాలెస్లో కూర్చొని? ఖాళీగా లేవా? అందులో ఇటువంటి ముఖ్య విషయం ఉన్నప్పుడు
ఎంపీలందరూ తీసుకువెళ్ళాలి కదా. ఆ రోజు అన్ని ఎన్నికల ముందు ఏం మాట్లాడావు? నాకు ఎంపీలు ఇవ్వండి, ప్రధానమంత్రి మీద పోరాడి మనకి రాష్ట్రానికి కావాల్సిన కార్యక్రమాలను తీసుకొస్తాను. చంద్రబాబు నాయుడు గారు తేడంలో ఫెయిల్ అయిపోయాడు, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మా ఈ మాటలు చెప్పలేదా? ప్రజలు ఈ మాటలు నమ్మి 22 మంది ఎంపీలు గెలిపించలేదా? రాజ్యసభ మెంబర్తో కలిపి 28 మంది ఉన్నారా? మీరు వెళ్ళి మరి ప్రధానమంత్రి గారికి మెడలు ఎందుకు వంచలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భం చేస్తాను. భయమా? గట్టిగా మాట్లాడితే బొక్కడు చూస్తాడు. భయమా? ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు నువ్వేమన్నావు? మా ఎంపీలు అందరూ వెళ్తాం, ప్రధానమంత్రి ఒత్తిడి తీసుకొస్తాం, పోలవరం ప్రాజెక్ట్స్ నిర్మాణం చేస్తాం, అరే స్పెషల్ స్టాటస్ తీసుకొస్తాం, విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తాం, నాది బాధ్యత అని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడలేదు నువ్వు. మరి ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు మీకు అందరూ గెలిపిస్తే ఈవేళ నువ్వు ఏం చేస్తున్నావు? అక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు ప్రజల సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఈ పద్ధత జగన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంచేత ఈవేళ స్పష్టమైపోయింది, ప్రజలందరికీ తెలిసిపోయింది. విజయసాయి రెడ్డి గారు ఇక మీ నాటకాలు విశాఖపట్నంలో సాగో. నాకు తెలిసినంత వరకు ఏం చేసిందంటే ప్రధానమంత్రి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. స్వయాన భారత ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ చూసాం, ఆశ్చర్యపోయాం. ఏమన్నాడు ప్రధానమంత్రి గారండి? మన స్టీల్ ప్లాంట్ని కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఈ కర్మాగారాలన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నామని, భారతదేశంలో కర్మాగారాలన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పారు. దాంట్లో మన స్టీల్ ప్లాంట్ ఒకటి. మరొక మాట అన్నారు, ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదు, వ్యాపారాలు చేయడం కాదు, మా లక్ష్యం ఏంటంటే సంక్షేమం, అభివృద్ధి. మరి ఫ్యాక్టరీలు మరి మాట ఏంటండి? ఈ ఫ్యాక్టరీలు ఏమైపోతాయండి? అదానీ గారికో ఇంకొకరికో మీకు కావాల్సిన వ్యక్తులకి అంటగడేస్తారు, అమ్మేస్తారా? భారతదేశంలో నుండి కర్మాగారాలు అమ్మేస్తారండి? మీకు చేత కదా పరిపాలన చేయడం? ఇప్పుడు చేయలేదా? గత ప్రభుత్వాల్లో చేయలేదా? మీరెందుకు చేయలేకపోతున్నారండి? అంటే మీరు చేయగలిగే ఒప్పందాలండి ఇవి. ఇవాళ ప్రధానమంత్రి గారు ఇవి స్వయంగా అతనితో మాట్లాడిన మాటకి ఈ రాష్ట్రంలో ఇద్దరు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పండి. నన్ను ఎవరో ప్రశ్న నాకు ఫోన్ చేశారు, ప్రధానమంత్రి గారి వ్యాఖ్యల మీద మీ వ్యాఖ్యలు ఏంటండి? నేను ఒకటే చెప్పాను, మా వ్యాఖ్యలు ఎందుకయ్యా? ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇద్దరు సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఎవరంటే ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దానికి ప్రధానమంత్రి గారు ఈ విధంగా చెప్పారు కదా, దాని మీద మీ తాలూకు ఆలోచన విధానం ఏంటి చెప్పాలా. రెండోది బీజేపీ నాయకులు చెప్పాలా. సోము వీర్రాజు గారు గట్టిగా మాట్లాడుతుంటారు అనేక సందర్భాల్లో. మరి మీ ప్రధానమంత్రి గారు ఈ విధంగా మాట్లాడారు కదా స్టీల్ ప్లాంట్ గురించి, దీని గురించి మీ ఆలోచన విధానం ఏంటో సోము వీర్రాజు గారు ప్రజలు చెప్పవలసి పడలేదండి? మాట్లాడరా అండి? ఢిల్లీ వెళ్ళి 4 రోజులు కూర్చున్న సోము వీర్రాజు గారు మొత్తం బృందం అంతా ప్రధానమంత్రిని ఎందుకు కళ్ళైపోయారండి? ఇంటర్వ్యూ ఇవ్వలేదా? అక్కడ హోంమంత్రి గారు ఎవరతను అమిత్ షాని కలిశారట. అమిత్ షా గారు మాట్లాడినారట. వాళ్ళ మనసులో చెప్తున్నారు నాకు. ఏమంటున్నారంటే స్టీల్ ప్లాంట్ గురించి మీకు ఎందుకయ్యా మీరు వెళ్ళండి అన్నారట. ఇదండి వీళ్ళు బాగోతాం. దాని మీద ఏమి స్పందన మీద ఏం చేయబోతున్నారు? ఈ స్టీల్ ప్లాంట్ మీరు కాపాడరా లేదా ప్రధానమంత్రి గారి మాటకి మీరు కూడా ఓకే అని చెప్తారా? దానికి విశాఖపట్నం ప్రజలకు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి మీరు. ఎందుకంటే ఈ మాట అన్నాను, ఆ రోజు ఉద్యమం విశాఖపట్నం ప్రజలు ఒకరే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల నుంచి కూడా నాయకులందరూ వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ప్రాజెక్ట్ కావాలని ఉద్యమం చేసే సంగతి మీ అందరికీ తెలుసు. అంచేత ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా విశాఖపట్నం ప్రజలకు కూడా మీ ద్వారా నా విన్నపం ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి అయ్యా. ఏటు దొంగోడు వచ్చి విశాఖపట్నంలో మకాం వేసి
విశాఖపట్నంలో ఆస్తులన్నీ దోసేస్తుంటే మనకు కనపట్టలేదా? మనకి రౌడీజం చేసి బెదిరించి డబ్బులు లాగేస్తూ ఉంటే మనకు కనపట్టలేదా? ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలం ఆక్రమించేసుకుంటే మనకు కనపట్టలేదా? మరి మన విశాఖపట్నంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మన విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి కాపాడుకోవాల్సిన అవసరం లేదా? బాధ్యత లేదా? ఒకసారి విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈవేళ అప్పన్న స్వామి మన సింహాచలం భూములు కూడా ఆక్రమించేసుకుంటుంటే మాట్లాడమా? మనం చూస్తూ ఊరుకుంటామా? గవర్నమెంట్ భూములన్నీ వేలాది భూములు ఆక్రమించుకుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మాట్లాడమా? ఇది పద్ధత? మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదా? అంటే విశాఖపట్నం ప్రజలకే అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకటి దయించి ఒకసారి ఆలోచన చేయండి. మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం. ఇటువంటి దొంగలు తరిమి కొట్టవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. విశాఖపట్నంలో ఎలక్షన్లు వస్తున్నాయి. ఏదో విశాఖపట్నానికి ఏదో ఓడపొడిచేసినట్టు విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు. ఈ 2 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు విశాఖపట్నానికి? ఏం చేసావు? ఒక ఇండస్ట్రీ తెచ్చావా? రైల్వే జోన్ చేస్తాను తెచ్చారా? ఆ రోజు చదువుకున్న పిల్లలందరికీ స్పెషల్ స్టాటస్ తీసుకొస్తాం, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తారని మాట్లాడారే. ఏది తీసుకొచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? మీరు వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు చాలా మంది పోయాయి, కంపెనీలు పోయాయి. ఇవాళ విశాఖపట్నానికి సర్వనాశనం చేస్తున్నారు ఈవేళ మీరు. అంటే సోదరులారా, విశాఖపట్నం ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈవేళ మన విశాఖపట్నం కాపాడుకోవాలంటే తొలిమెట్టు రేపు 10వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఈ జగన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి గోప చెల్లుమనేటట్టు సైకిల్ గుర్తుపై ఓటేసి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అంచేత జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా మాయ మాటలు మానేయండి అయ్యా. ఏంటి దౌర్భాగ్యం? నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, హోందాగా ఉండాలా. ముఖ్యమంత్రి రాకముందు ఎన్నో దొంగతనాలు చేస్తావు, జైలుకి వెళ్ళావు ఎన్నో. అప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీ బుద్ధి మారదా? గాడిద పని గాడి చేయాలా, కుక్క పని కుక్క చేయాలంటారు పెద్దలు పూర్వం. అన్ని పనులు నువ్వే చేసేస్తావు. వేళ వెనకాలకి సలహాదారుడు ఒకడో, ఈ దొంగోడు ఒకడో విజయసాయి రెడ్డి. ఇది పద్ధతి కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదు. ఇవాళ ఎక్కడ లేని ప్రేమని మళ్ళీని అమరావతిని అభివృద్ధి చేయడం కోసమట మన తీర్మానం. 2 సంవత్సరాలు అమరావతిని సర్వనాశనం చేసింది మీరు కదా. మీ పెద్దలు కొంతమంది, ఎవరు బొత్స సత్యబాబు గారు, ఇదొక ఎడారి అని ఒకడో, ఇదో శ్మశానం అని ఒకడో మాట్లాడారే. మరి ఎందుకంటే మళ్ళీ ఇవాళ ప్లేట్ మార్చారు? ఇవాళ ఎలక్షన్ కోసమా, అధికారం కోసమా? మరి గ్రాఫిక్స్ అన్నారే బిల్డింగ్లు, ఆ బిల్డింగ్ని మళ్ళీ పూర్తి చేస్తామని ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు? ఏంటండి దొంగ నాటకాలు? ఏంటండి దొంగ బుద్ధులు? ఎంతకాలం మోసం చేస్తారు ప్రజలు మీరు? ఇప్పటికైనా మారండి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకండి. సర్వనాశనం అయిపోతే అందరి భవిష్యత్తు నాశనం అయిపోతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి ప్రజలందరూ కూడా ఈ కోసం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇంకా మీరు మాయ మాటలు నమ్మొద్దండి. విశాఖపట్నంలో పాపం అక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా రోజుల నుంచి అక్కడ దీక్ష చేస్తున్నారు. పాపం ఆశతో ఉన్నారు. ఇంత క్లియర్గా ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఈ దొంగోడు వాళ్ళతో చీకటి ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఎలా నవ్వుతున్నారా? అవి నాకు అర్థం కాదు. ఎలా నవ్వుతున్నారు? ఇలా విజయసాయి రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ చెప్పి తీరాలి. నీ మాటలు నమ్మడానికి విశాఖపట్నం ప్రజలంతా 2 రోజులు కూడా కాదని చెప్పి సందర్భంలో మనం చేస్తాను. అంటే సోదరులారా, మరి ఈవేళ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం కోసం అందరూ ప్రయత్నం చేయాలి. అన్ని పార్టీ నాయకులు కూడా, ఈవేళ మన 3 జిల్లాలో ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నారు. అన్ని పార్టీ వాళ్ళు కూడా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేకపోతున్నారే? మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడలేకపోతున్నారే? మాట్లాడండి అయ్యా. ఇంకొక 3 సంవత్సరాలు మీ పదవులు ఉంటాయి. ఎవరికైనా 5 సంవత్సరాలు పదవి ఉంటుంది. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో మీకు తెలియదు, మాకు తెలియదు. అంచేత ఈ 3 సంవత్సరాల పదవి కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెడుతుంటే మౌనంగా ఉంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి ఈ నాయకులందరికీ కూడా మనం చేస్తున్నాం. అంచేత మీకు ముఖ్యమంత్రి గారికి వెళ్ళండి.
ఇది పద్ధతి కాదు, ఇది తప్పు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఇవాళ సాక్ష్యాధారాలతో పెట్టాం మేము. ఇంకా నీ సిగ్గు రాకపోతే ఇది కర్మ. మేము మామూలుగా ఏదో రాజకీయంగా మాట్లాడలే, సాక్ష్యాధారాలతో. ఎప్పుడు మీటింగులు జరిగాయి, ఎప్పుడు ఎవరు కలిశారు, ఎంఓ ఎప్పుడు జరిగింది, ఢిల్లీలో మీటింగ్లు ఎప్పుడు జరిగాయి, స్టాండింగ్ కమిటీ మీటింగ్లు ఎప్పుడు జరిగాయి, ఇవన్నీ కూడా క్లియర్గా మేము చెప్పాం. దీనికి నువ్వు సమాధానం చెప్పు దమ్ముంటే. లేదంటే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారి మెడలో ఉంచి మరి సాధించు. ఏమీ చేయకుండా మాయ మాటలు చెప్పి పాపం కడుక్కోవడం ఎంతకాలం జరగదని చెప్పి మరొకసారి మీ ప్రెస్ ద్వారా విజయసాయి రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి కూడా మనవి చేస్తూ, మరి ఇవాళ వచ్చి ఇక్కడ సాక్ష్యాధారాలతో వచ్చినటువంటి పట్టాభి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మన పెద్దలు మన ప్రెసిడెంట్ గారు మన శ్రీని గారిని కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను. విలేకరు సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. మరి వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అయ్యన్ పాత్రుడు గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మేము ఈరోజు బీజేపీ పార్టీ స్టేట్ యూనిట్ని మేము డిమాండ్ చేస్తున్నామండి. ఒక్కాసి ప్రైమ్ మినిస్టర్ గారు ఏమో మేము ఇది వ్యాపార సంస్థ కాదు, ఇది రాజకీయ నాయకులు సంక్షేమం మీద చూడాలి, సంక్షేమం కోసం ఆలోచించాలని చెప్పి ఒక్కాసి చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో మేము వాళ్ళతో మాట్లాడాం, ఇది దీని మీద డిఫర్ అవుతున్నారు, ఇది ముందుకు సాగదని చెప్పేసి ఇంకొక మాట చెప్తున్నారు. కనుక ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సరే బీజేపీ యూనిట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద, వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాండి. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ గారు ఇది సంక్షేమమే పట్టుకోవాలి, ఇండస్ట్రీ ఉంచకూడదు అన్న మాటకి 50 లక్షల ట్వీట్లు వచ్చినాయి. ఏమని, అయ్యా ఉద్యోగం సంగతి చెప్పండి అని, ప్రభుత్వ ఉద్యోగం సంగతి తేల్చండి అని చెప్పేసి. అంటే దాని మీద ఎంత వ్యతిరేకత ఉందా అనేది కూడా దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పబ్లిక్ సెక్టర్ని మూసేసి ఇది వ్యాపారం అనుకునే దృక్పథంతో ఆలోచించడం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇంకో మాట కూడా మరి చెప్పాలి, బీజేపీ నాయకులు సీనియర్స్ అందరూ మరి ఆ రోజులు ఆర్ కార్డులు ఇచ్చి 8,500 మంది ఉన్నారు, వారి సంగతి ఏం చేస్తారు? కొంతమందికి ఆ రోజు ఉద్యోగం ఇస్తారనే కదా ఆర్ కార్డులు ఇచ్చారు. ఇప్పుడు ఒక్క మారుగా మీరు ఇది ప్రైవేట్ సంస్థని అప్పచెప్తాం అన్నప్పుడు మరి వీళ్ళందరూ 8,500 మంది నిర్వాసితులు రోడ్డు మీద పడాలా? కనుక బాధ్యత గల పదవుల్లో ఉంటూ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకొని కింద స్థాయిలో ఉన్నటువంటి సమాచారం సేకరించి కరెక్ట్గా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉండాలి తప్ప ఇష్టానుసారం మాట్లాడడం మంచిది కాదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అంటే 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నది, సుమారు 40,000 మంది మరి అక్కడ దాని మీద బతుకుతున్నటువంటి పరిస్థితులు. ఇదే కాకుండా అక్కడ మాకున్నటువంటి భయాలు కూడా, ముందు జింక్ ఫ్యాక్టరీని ఎందుకు మూసారు ప్రైవేట్ పరం చేసి, రేపు ఇది ముయ్యరని గ్యారంటీ ఏమైనా ఉందా? అదొక భయం. ఆ పక్కనే గంగవరం పోర్ట్ ఉంది, అందులో జీతాలు ఎంత వస్తున్నాయండి? 9,000 రూపాయలు ఇస్తున్నారండి, 9,000. మరి సుమారు 2,1400 ఎకరా స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఇచ్చారు. అంటే ప్రైవేటు సంస్థలకు ఇస్తే ఒకటి ఉద్యోగ భరోసా లేదు, అందులో 600 మంది నిర్వాసితులకే ఇస్తా అని చెప్పారు. ఇచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి కూడా పర్మనెంట్ ఇవ్వలేదే. మరి ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఒక మేజర్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ ఉన్నదాన్ని ప్రైవేట్ పరం చేద్దామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే ఈరోజు ప్రజలు, వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడే సమయం వస్తుంది, అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కనుక ఇప్పుడైనా సరే ఇలాంటి ఆలోచన వెంటనే విరమించుకోవాలి, ప్రైవేటైజేషన్ అనే మాట విరమించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాగే మేము వైసీపీ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం, ఈ ద్వంద్వ వైఖరి మంచిది కాదు, ఇది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. విశాఖ వీధుల్లో మీరు పోరాటాలు చేస్తే సాధించేది ఏమీ ఉండదు. మీరు ఢిల్లీలో లీడ్ చేయండి, మేము ఖచ్చితంగా అపోజిషన్ పార్టీగా మీ వెనకాల రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ ఎంపీస్ అందరూ కూడా ఢిల్లీలోని మీరు కార్యక్రమం చేపట్టండి, తెలుగుదేశం పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మీ ద్వారా వైజాగ్ ప్రజానీకాన్ని కూడా కోరేది ఏంటంటే, రేపు 5వ తారీఖున మరి ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిపి విశాఖపట్నం బంద్ అనౌన్స్ చేశారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ
వారికి మద్దతు పలుకుతూ చురుగ్గా మేము పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ అది విజయవంతం చేయాలని మీ ద్వారా నేను వైజాగ్ ప్రధానికాన్ని కోరుకుంటున్నాను. నమస్కారం. ఒక విషయం అండి, ఈవేళ 5వ తారీఖున బంధు పిలుపునిచ్చిన సంగతి మీ అందరికి తెలుసు. తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని పార్టీ నాయకులు కూడా ఈ బంధులో పాల్గొని తీరాలి. అది మీ బాధ్యత. మేము విశాఖవాసులం కాదు, మాకు విశాఖపట్నం సంబంధం లేదంటే ఇట్లా పడుకోండి. లేదు విశాఖపట్నం వాస్తులు మేము, స్టీల్ ప్లాంట్ మనందరికి సంబంధించింది అనుకుంటే అందరూ బయటికి రండి. ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, పార్టీలే కాదు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ బంద్లో పాల్గొని ఆ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మీ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇందాక నేను ముఖ్యమంత్రి గారి సంతకాలు వీటి మీద ఎందుకంటే, కాకపోతే నేను సూటిగా ఏం చెప్తా ఉన్నా, పాస్కో వాళ్ళు ఎప్పుడు ఒప్పందాలు చేసుకున్నా దాని ముందో వెనకో జగన్ రెడ్డి గారితోనో విజయసాయి రెడ్డి గారితోనో మీటింగ్స్ ఉంటున్నాయి. దేనికి? జూన్ 2019లో జగన్ రెడ్డిని గారిని కలిసిన తర్వాతే జూలైలో ప్రపోజల్ ఇచ్చారు. కలవకముందే ఇవాళ ముందు ఈయనతో మాట్లాడుకుని తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టీల్ బినయ్ కుమార్ని కలిసి ప్రపోజల్ ఇచ్చారు. తర్వాత మీరు చూసినట్లయితే సెప్టెంబర్ 2019లో విజయసాయి రెడ్డి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి దీనికి సంబంధించి మా ప్రభుత్వం వైపు నుంచి, మా పార్టీ వైపు నుంచి మేమేమి కూడా ఆటంకాలు సృష్టించాం, మేము మొత్తం పాస్కో వాళ్ళతో మాట్లాడేసుకున్నాం, మీరు కానిచ్చేయండి ఎంఓయూ అన్న తర్వాత అక్టోబర్లో ఎంఓయూ అయింది. విజయసాయి రెడ్డి గారు కలవకముందు అయిందా ఎంఓయూ? లేదు కదా. నవంబర్ 8న ధర్మేంద్ర ప్రధాన్ గారు జగన్ రెడ్డి గారిని కలిసారా లేదా తాడేపల్లిలో? మరుసటి రోజు విశాఖపట్నం వచ్చి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది అని చెప్పి చెప్పారా లేదా? అక్టోబర్ 26న వర్కింగ్ గ్రూప్ 2020న పాస్కో ఆర్ఐఎన్ఎల్ వర్కింగ్ గ్రూప్ ఫామ్ చేశారండి. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా జగన్ రెడ్డి గారిని కలవాల్సిన అవసరం దేనికి వచ్చింది? 2 రోజుల్లోనే పాస్కో వాళ్ళు దేనికి వచ్చారు అంటే, మేము వర్కింగ్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసేసుకున్నాం, మీకు కావాల్సిన వాటాలు ఏంటో చెప్పుకోండి, మన ఇద్దరి వర్కింగ్ గ్రూప్ ఏంటో మాట్లాడుకుందామని వచ్చారా? కాబట్టి దీస్ ఆర్ రైజింగ్ సీరియస్ సస్పిషన్స్. అదేవిధంగా డిసెంబర్ 2020లో విజయసాయి రెడ్డి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసిన తర్వాతే జనవరిలో కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 100% డిస్ఇన్వెస్ట్మెంట్ కి. సో ఇట్ క్లియర్లీ షోస్ దట్ జగన్ రెడ్డి ఈజ్ హ్యాండ్ ఇన్ గ్లవ్ with POSCO and had openly and blindly supported the central government at the cost of the future of Andhra Pradesh. రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టి, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి ప్రతి ఘట్టం వెనక నువ్వు ఉన్నావు అనటానికి వాళ్ళ నేను ఆధారాలతో మాట్లాడుతున్నా. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఆర్ఐఎన్ఎల్ ని కాపాడటం కోసం కుక్కునూరు ఐరన్ ఓర్ మైన్స్ కి సంబంధించి ఎంఓయూ చేశారా లేదా? ఏపీఎండిసికి ఆర్ఐఎన్ఎల్ కి మధ్య నువ్వు దానిని ముందుకు ఎందుకు తీసుకెళ్లలేదు? నీతి ఆయోగ్లో పెండింగ్ ఉంటే నువ్వు నీతి ఆయోగ్లో సమావేశంలో ఎందుకు ప్రస్తావించలేదు? ఆర్ఐఎన్ఎల్ ఎండి మధుసూదన్ గారు థ్యాంక్స్ చెప్పారా లేదా? అప్రిషియేట్ చేశారు. మా బాధను అర్థం చేసుకున్నారు చంద్రబాబు గారు, మీ కృతజ్ఞతలు చెప్తున్నామని. ఆ ఇనిషియేటివ్ ని ఎందుకు కొనసాగించలేకపోయాడు జగన్ రెడ్డి? దీస్ ఆర్ ఆల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్. ఇవాళ ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు జగన్ రెడ్డి గారు. ఏముందండి ఆ లేఖలో? కుక్కునూరు మైన్స్ ఇస్తామని రాయొచ్చు కదా, గత ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాట్లాడాలి కదా. నీతి ఆయోగ్ సమావేశంలో చక్కభజన చేయడానికి వెళ్ళావు నువ్వు, ఎందుకు మాట్లాడలేదు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నీతి ఆయోగ్ సమావేశంలో ఎందుకు సైలెంట్ గా కూర్చుండిపోయావు? ఎందుకు అంటే నీకు 7,000 ఎకరాలు గుర్తొస్తా ఉన్నాయి. మా ఏను పాత్ర గారు చెప్పినట్టు నీకు కళ్ళు మూసినా తెరిచినా 7,000 ఎకరాలు గుర్తొస్తా ఉంది. అందుకని నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడావు, సరెండర్ అయిపోయావు నువ్వు. ఇటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో లేడు. కాబట్టి ఇవాళ మేము ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పేపర్. మేము కాగితం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము ఏ రోజు ఏది మాట్లాడాం. వాళ్ళలాగా చేతిలో ఒక దొంగ పత్రిక, దొంగ ఛానల్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే మేము మాట్లాడాం. ఏదైనా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సాక్ష్యాధారాలతో ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తాం. మా పైన ఎన్ని దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదు. నా నోరు మోయించడానికి ఇప్పటికే 2 దాడులు చేశారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడటం మొదలు పెడితే 3వ దాడికి సిద్ధంగా ఉండని అప్పుడే బెదిరిస్తా ఉన్నారు నన్ను. చేసుకోండి, మీరు ఎన్నిసార్లు చేసుకుంటారో. బట్ వీ విల్ నాట్ స్టాప్ ఎక్స్పోజింగ్ యూ మిస్టర్ జగన్ రెడ్డి. మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి అది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము అందరం కూడా
కలిసి కట్టుగా ఈ రోజున వేదిక మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. వీఆర్ యునైటెడ్ ఇన్ అవర్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, మరి 5 కలుద్దాం. మాకు ఎలక్షన్ ఆడవాళ్ళు వచ్చారు. పల్లవి మళ్ళీ రాజకీయ కలపగా అవుతుందా? లిస్టు రేపు మా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు వస్తారండి. వారు అనౌన్స్ చేస్తారు. రేపు రిలీజ్ చేస్తారు. కాదు, రేపు వారు వచ్చిన తర్వాతే మేము రేపే ఎక్స్పెక్ట్ చేస్తాం. రేపే రిలీజ్ చేస్తాం. కాదు, లిస్ట్ అంతా కూడా అందరు ఇన్ఛార్జ్ ఇచ్చివ్వడం జరిగింది. అదే నువ్వు అన్ని ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూలో రాజకీయాలు పెడతావు. సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోకూడదు. నేనేమంటానంటే ఇప్పుడు ఏంటంటే ఏమి చెప్తాను, అడిగి సమాధానం ఏంటంటే నాది పాలిట్ బ్యూరో మెంబర్గా నాకు చెప్తున్నాను. రాజకీయాలకు వచ్చిన తర్వాత, ఎలక్షన్లు వచ్చిన తర్వాత చాలా మందికి పోటీ చేయాలనే కోరికలు ఉంటాయి. దాంట్లో సహజంగా అందరికీ కూడా ఏ రాజకీయ పార్టీలైనా ఉంటాయి. అలాగే అన్ని మా రాజకీయ పార్టీలు కూడా ఉంది. ఒక్కో దగ్గర 2-3 కూడా క్యాండిడేట్లు ఉన్నారు. పాపం సీటు వస్తే పోటీ చేద్దాం ఉద్దేశంతో మేము కూడా వాళ్ళకి ఎన్ని ఉద్దేశాలు ఉన్నా మేము కూడా బాగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారితో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా ముఖ్యం. మళ్ళీ మీరే రాస్తారు పత్రికలు వాళ్ళు ఆ క్యాస్ట్కి ఇవ్వలేదు, ఈ క్యాస్ట్కి ఇవ్వలేదు, అన్యాయం చేశారని. అంటే క్యాస్ట్ మన టౌన్లో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసుకొని మేము అందరం కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసాం. ఆల్రెడీ 2-3 నెలల నుంచి కూర్చొని ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి దాని మీద డిస్కస్ చేసి ఆ లిస్ట్ కేంద్ర మన పార్టీ ఆఫీస్ పంపించాం. అచ్చెన్నాయుడు గారికి పట్టుకెళ్ళారు. మొన్న 2 రోజుల క్రితం వెళ్ళారు. అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత మాకు కూడా ఉంటాయి సర్వేలు ఉండవా? ఈ పేపర్లో సర్వే చేసినట్టు మేము కూడా చేసుకుంటాం కదా. ఉండాలి చెప్తాను, అదే చెప్తాను. అది చూసుకున్న తర్వాత అచ్చెన్నాయుడు గారు రేపు వస్తున్నారు. రేపు వచ్చిన తర్వాత ఏమైనా చిన్నవి ఉంటే మనం సరి చేసుకొని అచ్చెన్నాయుడి సమక్షంలో రేపు సాయంత్రం కానీ రిలీజ్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం కూడా రావడం జరిగింది. అది ఎవరు చేద్దాం, అంత తొందర ఎందుకండి ఉంటాయి కాదండి. ఆల్రెడీ దాంట్లో ఉన్నారు కొంతమంది. భర్త గారు వాళ్ళు చూసుకుంటున్నారు, అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. రేపు ఎలక్షన్కి ఏమి ఇబ్బంది ఉండదు అని చేత దానికి చిన్న చేస్తాం. ఎందుకు చేయకుండా అనుకుంటాం? నేనా? అలాగే మార్చి 5న మద్దతు ప్రకటించబోతే ఇంట్లో బొబ్బమన్నారు కదా, మీరు తప్పు చెప్పినట్టున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని అనడం బెస్ట్ కదా. తప్పండి, ఆ మాట్లాడకూడదు కదా. మనం జగన్మోహన్ రెడ్డి లాగా విజయసాయి రెడ్డి లాగా దౌర్జన్యం చేయలేదు కదా మేము. మాకు సంస్కారం ఇచ్చింది, ఆడికి సంస్కారం లేదు కదా. ఆడికి సంస్కారం లేదు, మాకు సంస్కారం ఇచ్చింది కదా. పన్నెండు చెప్పలేం కదా, రిక్వెస్ట్ చేయగలం కానీ. నమస్కారం.